టాలీవుడ్లో విషాదం. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి కూతురైన గాయత్రి గారు ఈరోజు మరణించారనమాట. సో దానికోసం చాలామంది సినీ ప్రముఖులు అందరూ కూడా హాజరవడం, లేదంటే సోషల్ మీడియా ద్వారా ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలపడం చేస్తున్నారు. అయితే మా ఉదయం నుంచి కూడా రాజేంద్ర ప్రసాద్ గారు, అందరూ ఎప్పుడూ నవ్విస్తూ ఉండే రాజేంద్ర ప్రసాద్ గారు కన్నీరు మున్నీరు అయ్యారనమాట. ఎందుకంటే మరి ఆయన సొంత ఇంట్లో సొంత కూతురు కాబట్టి సో మరి తప్పలేదు. ఆయన కూడా అందరినీ నవ్వించి ఆయన కూడా ఏడుస్తాడా అని చెప్పి ఇటు ప్రముఖులంతా కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. సో సోషల్ మీడియా అంతా ఇప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారు అనే దానిపైన ఫుల్గా వైరల్ అవుతుందన్నమాట. అలాగే ముందుగా అల్లు అర్జున్ గారు వచ్చారు, తర్వాత చిరంజీవి గారు వచ్చారు. అలాగే ఇంకా కొంతమంది హీరోలు ఎవరైతే ఊళ్ళో లేరో, రాలేని వాళ్ళంతా కూడా తర్వాత వస్తామని చెప్పి వాళ్ళైతే ట్విట్టర్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టులు పెడుతున్నారనమాట, పెద్ద హీరోలందరూ కూడా. సో సాధ్యమైనంత వరకు ఆయన కనెక్షన్స్ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పరామర్శించి ఆయన పలకరించి వెళ్తున్నారనమాట. సో కానీ మార్నింగ్ నుంచి కూడా ఆయనంతా కూడా ఫుల్గా అంటే కన్నీరుతోనే ఉంటూ ఎవరు వచ్చినా కూడా అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారనమాట. అంటే మరి ఒక్కగానొక్క కూతురు, ఆయన కొడుకులు కూడా లేరు. సో మరి ఒక్కగానొక్క కూతురు అలా అవడంతో ఆయనకి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. సో ఆయన ఫ్యామిలీ విషయం చూస్తే ఆయనకి ఒక కూతురు, ఆ కూతురికి కూడా ఒక కూతురు ఉన్నారనమాట. ఎప్పుడో నీట్గా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆవిడని ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్కి తీసుకురాలేదు. అయితే ఆయన మనవరాలు మాత్రం మహానటి సినిమాలో మన కీర్తి సురేష్ గారు చిన్నప్పుడు పాత్రలో నటించింది. సో మరి ఇప్పుడు ఆ పసిపిల్లకి తల్లి దూరం అయిందని చెప్పాలి. సో దాని గురించి కూడా రాజేంద్ర ప్రసాద్ గారు అందరికీ వచ్చిన వాళ్ళకి చెప్తూ అలా జరిగిన ఆవిడతో ఉన్న అనుబంధం అంతా కూడా పంచుకుంటూ బాధపడుతూ ఉన్నారనమాట. వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత ఆయన్ని చిరంజీవి గారు అయితే మరీ నువ్వు ఏడవడం ఏంటి, మేమందరం లేవా అని చెప్పి దగ్గరికి తీసుకుని అంతలా చేశారనమాట. సో ఏదైనా కానీ రాజేంద్ర ప్రసాద్ గారు బాధపడటం ఇప్పుడు ఇండస్ట్రీయే కాదు, మొత్తం టాలీవుడ్ అభిమానులంతా కూడా బాధపడుతున్నారు. మరి ఆయన బాధ తొందరలోనే కొంచెం ఆవిడ ఆత్మకు శాంతి చేకూరి ఆయన కొంచెం మనశ్శాంతిగా ఉండాలని కోరుకుందాం.